అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అర్థమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఒక వ్యాపారి వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్ ఇచ్చిన మొత్తం డిస్కౌంట్ ఎంత? సో ఈ ప్రాబ్లమ్స్ కూడా డిస్కౌంట్ వ్యాట్ మీద ఉంటాయి. ఈ రోజు వీడియోలో చేసే ప్రాబ్లమ్స్. ఒక వ్యాపారి వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్ ఇచ్చిన మొత్తం డిస్కౌంట్ ఎంత అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎక్స్ అనుకుంటే సెకండ్ ఇచ్చిన దాన్ని వై అనుకుంటే మనకి టోటల్ డిస్కౌంట్ అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై 100. సో ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇది R1 అనుకోవచ్చు, ఇది R2 అనుకుంటే R1 ప్లస్ R2 మైనస్ R1 ఇంటూ R2 బై 100. సో చివరిని పర్సెంట్ వేసుకోవాలి కంపల్సరీ. సో ఇలా ఈ ఫార్ములా అంటే మనం ఇక్కడ అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను x ఈక్వల్ టు 20% అనుకున్నాను, y ఈక్వల్ టు 10% తీసుకుంది. టోటల్ డిస్కౌంట్ అడిగినప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై 100 ఈ ఫార్ములా హోల్ ఆఫ్ పర్సంటేజ్ వేసుకున్నప్పుడు మనకి ఎక్స్ అంటే ఎంత 20 ప్లస్ వై అంటే 10 ప్లస్ 10 మైనస్ 20 ఇంటూ 10 బై 100. ఈ 0 0 0 క్యాన్సిల్ అవుతాయి, ఈ 0 0 ఈ 0 0 క్యాన్సిల్ అయితే మనకి ఏమి మిగులుతుంది 20 ప్లస్ 10 అంటే 30 ఇక్కడ 2 మిగిలింది మైనస్ 2. 30 మైనస్ 2 అంటే 28%. ఆన్సర్ వచ్చి మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత 28%. నెక్స్ట్ సెకండ్, ఒక గౌను పట్టీ వెల 250 రూపాయలు. దానిపై ఇచ్చిన రుసుము 20% అయినా అమ్మిన వెల ఎంత? ఒక గౌను పట్టీ వెల 250 రూపాయలు అయితే దానిపై ఇచ్చిన రుసుము 20% అయినా అమ్మిన వెల ఎంత అన్నారు. సో మనకి పట్టీ వెల అంటే ప్రకటన వెల ఇచ్చారు, ప్రకటిత వెల మార్కెట్ ప్రైస్ ఇచ్చారు 220 రూపాయలు, రుసుము శాతం ఇచ్చారు 20%, అమ్మిన వెల ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి ఫార్ములా ఏంటి, మనకి అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటిత వెల ఇంటూ 100 మైనస్ డి బై 100. ఈ ఫార్ములా వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ప్రకటిత వెల ఎంత 220 ఇంటూ 100 మైనస్ డి అంటే ఎంత మనకి 20%, 100 మైనస్ 20 బై 100. సో 100 మైనస్ 20 అంటే ఎంత 80, అంటే 220 ఇంటూ 80 బై 100. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే మనకి 22 ఇంటూ 8 అంటే ఎంత 22 ఇంటూ 8, 8 16 ఒకటి ఉంది, 8 16 ఒకటి 17, 176. ఇది ఆన్సర్. అమ్మిన వెల ఎంత సెల్లింగ్ ప్రైస్ 176 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వస్తువు ప్రకటన వెల 1400, 15% రుసుము ఇచ్చిన అమ్మిన వెల ఎంత అన్నారు. సో మనకి ప్రకటన వెల ఇచ్చారు, రుసుము శాతం ఇచ్చారు, అప్పుడు అమ్మిన వెల ఎంత అవుతుంది? అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ డి బై 100. ప్రకటన వెల ఎంత 1400 ఇంటూ 100 మైనస్ డి అంటే ఎంత 15, కాబట్టి 100 మైనస్ డి 15 బై 100. సో 100 మైనస్ 15 అంటే చేస్తే మనకి 85 వస్తుంది. 1400 ఇంటూ 85 బై 100. సో ఇక్కడ 0 ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 14 ఇంటూ 85 ఎంత వచ్చింది మనకి 1990. సో ఆన్సర్ ఈక్వల్ టు 1990 రూపాయలు. ఆన్సర్ ఈక్వల్ టు 1990. 1190. 14 ఇంటూ 85 అంటే 1190 రూపాయలు, అంటే ఆన్సర్ 1190 రూపాయలు. అమ్మిన వెల ఈక్వల్ టు 1190 రూపాయలు. నెక్స్ట్, ఒక వస్తువు అమ్మిన వెల 2800, 30% రుసుము ఇచ్చిన ప్రకటన వెల అంతను. సో మనకి ఇక్కడ ప్రకటన వెల కనుక్కోమన్నారు. అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ డి బై 100 వేస్తే మనకి ప్రకటన వెల ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది 2800, అంటే అమ్మిన వెల ఎంత మనకి 2800 ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ డి అంటే 30 బై 100. సో ప్రకటన వెల ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఎంత అవుతుంది 2800 ఇంటూ 100 బై 70 అవుతుంది. సో 100 మైనస్ 30 చేస్తే ఎంత 70 బై 100 అనేది ఇటు వస్తే ఏమవుతుంది 100 బై 70 అవుతుంది. అంటే ప్రకటన వెల ఈక్వల్ టు 2800 ఇంటూ 100 బై 100 అంటే ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 7 అనేది ఇందులో 400 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 4 ఏళ్ళు 28. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసుకుంటాం, అంటే 400 ఇంటూ 10 అంటే మనకి ప్రకటన వెల ఎంత 4000. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యాపారి తన వస్తువులపై వరుసగా 20%, 25% రుసుములు ఇచ్చాడు. మొత్తం మీద అతను ఎంత శాతం రుసుము ఇచ్చాడు?
సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లం మోడలే. సో ఇంకొక మోడల్ కూడా చేయొచ్చు. అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ సో ఇది ఏ విధంగా వేస్తామంటే అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ D% బై 100. సో ఇక్కడ మనకి 2 ఇచ్చారు కాబట్టి 2% ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంకొకటి పడుతుంది. అంటే ఏమవుతుంది ఇంటూ ఇది ఇది ఎక్స్ అనుకుంటే ఇంకొకటి వై అవుతుంది. సో అలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది 100 మైనస్ డి అంటే ఫస్ట్ ఇది మనం 100 మైనస్ 20 చేస్తే ఎంత వస్తుంది 80. సెకండ్ది 100 మైనస్ 25 చేస్తే మనకి 75. సో ఈ విధంగా వస్తాయి. అంటే ప్రకటన వెల 100%కి తీసుకుంటే మనం 20% 25% అంటే 100%లో 20% 25% కాబట్టి ప్రకటన వెల 100 అనుకుంటే 100 ఇంటూ 80/100 ఇంటూ 70/100 చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఈ 0 క్యాన్సిల్ అయితే 10లోను 75లోను మనకి 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 8లోను 10లోను 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇందులో 4 టైమ్స్ ఇందులో 5 టైమ్స్ ఈ 5 మళ్ళీ 75లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 × 15 అంటే ఎంత మనకి 60 వచ్చింది. ఇది అమ్మిన వెల వచ్చింది. సో అమ్మిన వెల వచ్చిన తర్వాత రుసుము కావాలి కాబట్టి రుసుము శాతం కావాలి కాబట్టి 60లోంచి ఈ 40% 60% తీసేస్తే మనకి 40% వస్తుంది. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసినట్టే ఎక్స్ వైకి తీసుకుండా అయినా చేయొచ్చు. లేదా x ఈక్వల్ టు 20% తీసుకుంటాం, y ఈక్వల్ టు 25% తీసుకుంటే మొత్తం డిస్కౌంట్ ఈక్వల్ టు x ప్లస్ వై మైనస్ x ఇంటూ వై బై 100 హోల్ పర్సెంట్. సో అప్పుడు ఏమవుతుంది x ఈక్వల్ టు 20% అవుతుంది, y ఈక్వల్ టు 25% అంటే 20 ప్లస్ 25 మైనస్ 20 ఇంటూ 25/100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఇందులో 5 టైమ్స్ 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 మళ్ళీ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 20 ప్లస్ 25 అంటే 45 మైనస్ 5 45లోంచి 5 తీస్తే మనకి 40% వస్తుంది. ఆన్సర్ 40%. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వస్తువు ధర 800 రూపాయలు మరియు వ్యాట్ 5% అయినా బిల్లు ధర ఎంత అన్నారు. సో 800 ఫస్ట్ అమ్మక పన్ను ఎంత అంటే 5% కాబట్టి 5/100 ఇంటూ 800 వేస్తాం. వేస్తే మనకి ఎంత వచ్చింది, అమ్మక పన్ను ఎంత వచ్చింది 40 వచ్చింది. ఇప్పుడు మొత్తం బిల్లు మొత్తం ఈక్వల్ టు వస్తువు ఖరీదు అంటే అసలు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. మనకి వస్తువు అసలు ఖరీదు ఎంత 800 ప్లస్ అమ్మకపు పన్ను ఎంత వచ్చింది 40 రూపాయలు వచ్చింది. అంటే 800 ప్లస్ 40 అంటే 840 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. రవి ఒక టీవీని వ్యాట్తో కలిపి 28,860 రూపాయలకి కొన్నాడు. దాని వాస్తవ రేటు 26,000 అయితే దానిపై విధించిన వ్యాట్ రేటు ఎంత అన్నారు. సో ఫస్ట్ మనకి వ్యాట్తో కలిపి కొన్నది ఎంత 28,860. ఈ 28,860 నుంచి మనకి వ్యాట్ కావాలి కాబట్టి 28,860లో నుంచి 26,000ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2,860 వచ్చింది. వ్యాట్ రేట్ అడిగారు కాబట్టి ఈ వ్యాట్ బై వాస్తవ రేటు వాస్తవ రేటు ఇంటూ 100 వేసుకుంటాం. అంటే ఎంత 2,860/26,000 ఇంటూ 100 వేసుకుంటాం. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 26 అనేది 286లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి వ్యాట్ రేట్ అంతా 11%. నెక్స్ట్, రాము ఒక టేబుల్ని వ్యాట్తో కలిపి 53,100కు కొన్నాడు. దాని వాస్తవ రేటు లేదా వాస్తవ ధర 45,000 అయితే దానిపై విధించిన రేటు ఎంత అన్నారు. ఫస్ట్ సేమ్ ముందు చేసిన ప్రాబ్లంలోనే వ్యాట్ ఈక్వల్ టు మనకి వ్యాట్తో కలిపి కొన్నది ఎంత 53,100 అయితే అసలు రేట్ ఎంత 45,000. అంటే 53,100లోంచి 45,000ని తీసేస్తే మనకి వ్యాట్ ఎంత వచ్చింది 8,100 వచ్చింది. వ్యాట్ రేట్ కాబట్టి 8,100 అసలు రేట్ ఎంత 45,000 ఇంటూ 100. సో ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే ఈ 0 క్యాన్సిల్ అయితే 45 8 10లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి వ్యాట్ రేట్ ఎంత 18%. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.